నమస్కారం అండి. ఈ వైటమిన్ బి12 అనేది ఎక్కువ శాతంలో ఈ క్లినికల్ ప్రాక్టీస్‌లో కనబడుతుంది. దానికి మేజర్ కారణం ఏంటంటే, డయాబెటిక్ పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ ఈ బి12 అనేది డయాబెటిస్ ద్వారా కూడా వస్తుంది. అంటే దానికి ఎక్స్‌ప్లనేషన్ ఏంటంటే, మెట్ఫార్మిన్ అనే డ్రగ్ కామన్‌గా డయాబెటిస్‌లో వాడతాం. దానికున్న కామనెస్ట్ సైడ్ ఎఫెక్ట్ బి12 డెఫిషియన్సీ. అలాగే డయాబెటిస్ వల్ల కూడా కాస్త బి12 డెఫిషియన్సీ వచ్చేదానికి అబ్జార్ప్షన్ ద్వారా ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అలాగే నార్మల్గా ఈ బవల్ డిజీజ్ అంటే జీర్ణశక్తి కోల్పోవడం కూడా ఎక్కువగా కనబడుతుంది. తర్వాత ప్రాపర్ డైట్ లేనందువల్ల కూడా ఈ బి12 లోపాలు ఎక్కువగా కనబడుతున్నాయి. సో బి12 లోపాలు ఉన్న వాళ్ళల్లో నరాల బలహీనత ఒకటి, రక్తహీనత ఒకటి, తర్వాత గుండె మీద ఒత్తిడి ఒకటి, కండరాల మీద ఒత్తిడి, ఇలా వివిధ రకాలుగా ప్రజెంటేషన్ జరిగేదానికి ఆస్కారం ఉంది. సో ఈ బి12 విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని క్రూషియల్గా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు పేషెంట్స్ ఎప్పుడైతే బి12 విటమిన్ మనం చెక్ చేసుకుంటారో డాక్టర్ దగ్గరికి పోకుండా నార్మల్ రేంజ్లోనే ఉంది కదా అని చెప్పి దాన్ని ఎక్కువగా అటెన్షన్ పే చేయరు. సో బి12 నార్మల్ రేంజ్ అరౌండ్ 200 నుంచి 900 వరకు ఉంటుంది. అయితే అట్లీస్ట్ మధ్య భాగం ఉంటే కానీ అది మనకి కరెక్ట్గా ఉన్న లెవెల్ కింద ఆర్ మన బాడీ నీడ్స్కి సరిపోయేంత విధంగా మనం ఆలోచించాలి. తర్వాత కొన్ని పరిస్థితుల్లో పర్టికులర్గా హెయిర్ ఫాల్కి సంబంధించి కూడా బి12 విటమిన్ చాలా ఇంపార్టెంట్. ఆ పరిస్థితుల్లో కూడా బి12 విటమిన్ని ఇంకో హెయిర్ స్ట్రెంగ్త్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాం. సో డాక్టర్ని సంప్రదించి ఆ విధంగా బి12 తీసుకున్న దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. పర్టికులర్గా గమనిస్తే ఈ నరాల బలహీనత ప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే, కాళ్ళల్లో స్పర్శ తెలియకపోవడం, బ్యాలెన్స్ సరిగ్గా రాకపోవడం, చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రజెంటేషన్ ఉన్నప్పుడు కంపల్సరీ బి12 అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి ఏంటంటే బి12 విటమిన్ వాడుతున్న క్రమంలో ఎప్పుడన్నా పొరపాటున బ్లడ్ టెస్ట్ రిపీట్ చేస్తే అది హై లెవెల్ రాగానే వెంటనే ఆపేయడం జరుగుతుంది. దాని కారణంగా ఏమవుతుందంటే దీర్ఘకాలంలో మళ్ళీ బి12 లోపంకి దారితీసి ఆ సమస్యలు పెరిగేదానికి ఆస్కారం కనబడుతుంది. అందుకోసం బి12 అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ చాలా ఫాస్ట్గా బాడీలోంచి ఎక్స్క్రీట్ అయిపోద్ది. మీరు చెక్ చేసుకున్న విత్ ఇన్ ఎ వీక్ అది కంప్లీట్గా డౌన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి రెగ్యులర్గా తగిన మోతాదుల్లో ప్రాపర్గా వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బి12 విటమిన్ లోపాలు రాకుండా ఉండాలంటే అనవసరంగా ఈ గ్యాస్ ప్రాబ్లం ఉన్న ట్యాబ్లెట్స్ వాడకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ గ్యాస్ ప్రాబ్లం ట్యాబ్లెట్స్ వల్ల బి12 అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. అలాగే ఆహారానికి సంబంధించి మాట్లాడితే బి12 విటమిన్ ఎక్కువ శాతం వెజిటేరియన్స్లో లోపాలు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళని గురించి ఉద్దేశించి మాట్లాడితే ఎక్కువగా బి12 విటమిన్ సీరియల్స్లో ఎక్కువ ఉంటుంది, డైరీ ప్రోడక్ట్స్లో ఎక్కువ ఉంటుంది, ఫోర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అంటే బి12 విటమిన్ దేంట్లో అడిషనల్గా ఉన్న వాటిలో మనం తీసుకోవడం వల్ల బి12 పెరిగేదానికి ఆస్కారం ఉంది. న్యాచురల్ పద్ధతుల్లో గమనిస్తే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్లో అన్నింటిలో కూడా బి12 సంపూర్ణంగా ఉంటుంది. ఏవైతే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, బెర్రీస్ వీటిలన్నింటిలో కూడా బి12 వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఇలా మెయింటైన్ చేస్తూ హెల్తీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తే మనకి బి12 లోపాలకి పర్టికులర్గా డయాబెటీస్ పేషెంట్స్ బి12 లోపాలకి గురి కాకుండా కాపాడుకోవచ్చు. నమస్తే.